ఫ్యూచర్ మీల్. మీరు ఈ పూట భోజనంలోనికి ఏ రుచిని ఆస్వాదించాలనుకుంటున్నారు? మంచి గుత్తి వంకాయ కూర, శాండ్విచ్, బిర్యానీ లేదా మంచి సాల్మన్ ఫిష్ కర్రీనా? ఏదైనా కావచ్చు. ఆ రుచికి తగ్గట్టుగా ఈ పూటకే కాదు, రోజులో 3 పూటలు టాబ్లెట్లను తింటే చాలు మీరు కోరుకున్న రుచిని మీరు ఆస్వాదించవచ్చు. భోజనానికి వందల వేల రూపాయలను ఖర్చు చేయని అవసరం కూడా లేదు. వంట చేయడానికి తినడానికి టైం కూడా వేస్ట్ అవ్వదు. కేవలం ఒకే ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోయే విధంగా నేటి సైంటిస్టులు కసరత్తు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇప్పుడు చెప్పే అన్ని విషయాలు సాధ్యం కానున్నాయి. అయితే ఇంతకీ ఈ టాబ్లెట్లను తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతామా? ఆకలికి చెక్ పెట్టేయొచ్చా? మనం బ్రతుకున్న కాలంలో ఇలాంటివి మనం చూడగలమా? భోజనానికి బదులుగా ఒకే ఒక్క పిల్ సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. పూర్వం 9000 సంవత్సరాల క్రితం మనిషి జంతువులను చంపి ఆహారాన్ని సంపాదించుకునేవాడు. తర్వాతి కాలంలో మనిషి వ్యవసాయం వంటి కొన్ని రంగాల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు. అయితే సైన్స్ బాగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కేవలం టెక్నాలజీ, గ్యాడ్జెట్ల విషయంలోనే కాదు, సైన్స్ ఆహార విషయంలో కూడా విప్లవాత్మకంగా ఉండబోతోంది. ఇప్పటికే సింథటిక్ ఫుడ్ మార్కెట్లోనికి అడుగుపెట్టేసింది. భవిష్యత్తులో ఆహారంగా, అది కూడా 3 కోర్స్ ఫుడ్, ఒకే ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో ఉన్న ఒకే ఒక్క ట్యాబ్లెట్ని నోట్లో వేసుకుంటే చాలు, కోరుకున్న రుచితో, శరీరానికి పోషణతో మీ భోజనం పూర్తయిపోతుంది. మీ భోజనం సెకండ్స్లోనే పూర్తయిపోతుంది. ఏంటి ఇప్పుడు చెబుతున్న విషయం ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్లుగా ఉంది కదూ. నేటి కాలంలో అంతా వేగమే. ఏ పని చేయాలన్నా అంతగా టైం అయితే ఎవరి దగ్గర ఉండటం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తినాలన్నా టైం ఉండడం లేదు. శరీరానికి మంచి పోషకాహారం భోజనంగా తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రపంచంలో సగానికి పైగా జనాభాకు తగినంత ఆహారం అందుబాటులో ఉండటమే లేదు. అంతెందుకు, ఆహారాన్ని కొనాలన్నా చాలా ఖరీదు వ్యవహారం అయిపోయింది. ఏం తినాలన్నా, తినటానికి ఏం కొనాలన్నా ముడి సరుకుల ధరల దగ్గర నుండి రెడీమేడ్ ఆహార పదార్థాల వరకు అన్నీ చాలా రేట్లే. నానాటికి ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న రోజుల్లో మనిషికి పిడికెడు అన్నం కూడా దొరకని గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు. సోమాలియా లాంటి దేశంలో అయితే ఆకలి చావులు సర్వసాధారణం. వేరే ఏదో దేశం వరకు ఎందుకు, మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో పంటలను పండించాల్సిన రైతులకే పిడికెడు అన్నం దొరక్క పస్తులతో ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉందంటే ఎవరు కాదనగలరు? అంతేకాదు, నేటి కాలంలో నానాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమి బక్కచిక్కిపోతోంది. సాగు భూమి తరిగిపోతోంది. ప్రపంచ జనాభా విపరీతంగా ఏడుకేడు పెరుగుతుంటే ఆ జనాభాకు తగ్గట్టు వ్యవసాయ భూమి కానీ, ఆహార ఉత్పత్తి కానీ పెరగటం లేదు. ఒక సర్వే ప్రకారం 2200వ సంవత్సరం నాటికి దుర్భిక్షం, ఆహార సమస్య తీవ్ర రూపం దాల్చనున్నాయని నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ది రిపబ్లిక్ ఆఫ్ ది ఫ్యూచర్ వంటి సంప్రదాయక పుస్తకాల రచయిత అయిన సాంఘిక సంప్రదాయవాది అన్నా డోడ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు తమ జీవిత కాలంలో అధిక భాగం వంటింట్లోనే గడపవలసి వస్తోందని, ఈ విషయంలో ఏదేని పరిష్కారాన్ని చూడాలని ఆమె ఆనాడే కోరారు. 1993 చికాగో వరల్డ్ ఫెయిర్లో ఆహారపు కొరతను, శ్రమను అధిగమించడానికి మీల్ ఇన్ ఏ పిల్ అనే కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ప్రస్తుత సైంటిస్టులు ఫ్యూచర్లో ఆహారంగా పిల్ని తీసుకునే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి అద్భుతాలను సృష్టించే దిశగా ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ కాలంలో వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ఇలాంటివి తయారవుతున్నాయి. ఆస్ట్రోనాట్లు స్పేస్లో ఉన్నప్పుడు వారి ఆహారంగా పిల్స్నే భోజనంగా తీసుకుంటారు. ఈ పిల్ పిండి పదార్థాల ద్వారా తినగలిగే పోషక సంబంధమైన పూర్తి భోజనం అందించే లక్ష్యంతో విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండి ఉంటుంది. ప్రపంచంలోని ఆహార సంక్షోభానికి ప్రధానంగా భవిష్యత్తులో సింథటిక్ ఆహారం రాబోతోందని కామిక్ స్ట్రిప్ న్యూ ఏజ్ ప్రకటించింది.
ప్రస్తుత కాలంలో మనిషి వ్యవసాయం వంటి కొన్ని రంగాల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు. అయితే భవిష్యత్తులో సింథటిక్ ఫుడ్ రాబోతోందని ఆ పత్రిక 1965వ సంవత్సరంలోనే ప్రకటించింది. ఇదే మోడర్న్ అగ్రికల్చర్గా చెప్పింది. షికాగో ప్రపంచ సమ్మేళనంలో అమెరికన్ ప్రెస్ అసోసియేషన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మేరీ ఎలిజబెత్ లీస్ట్ మొదటిసారిగా సింథటిక్ ఫుడ్ని ప్రస్తావిస్తూ మహిళలకు వంటగది నుండి విముక్తిని కలిగించడానికి ఇవి మార్గంగా సూచించారు. ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఎన్నో హాలీవుడ్ సినిమాలు, నవలలు చాలానే వచ్చాయి, ప్రాచుర్యాన్ని పొందాయి. భోజనానికి బదులుగా ట్యాబ్లెట్ని తింటే సరిపోతుంది అనే వాదన బలంగా వినిపించింది. ప్రస్తుత కాలంలో మీల్కి రిప్లేస్మెంట్గా సాయిలెట్ని వాడుతున్నారు. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఇందులో శరీరానికి ఒక రోజుకి అవసరమైన క్రొవ్వులు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్లుగా తయారు చేశారు. ఈ పౌడర్ని గ్లాసు నీళ్లల్లో కలుపుకొని తాగినా సరే లేదా ట్యాబ్లెట్ల రూపంలో తిన్నా సరే భోజన అవసరాన్ని రీప్లేస్ చేస్తుందని చెప్తున్నారు. సాధారణంగా దగ్గరలో ఉన్న మార్కెట్లోకి వెళ్ళి ఆ వారానికి వంటకు కావలసిన సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ సంబంధిత ఆహార పదార్థాలు కొనాల్సిన అవసరమైతే ఉండదు. అయితే ఇంతకీ ఈ భోజనానికి బదులుగా ఈ పిల్ కాన్సెప్ట్ ఎంతవరకు విజయవంతం అవుతుంది అని ప్రశ్నించుకుంటే మనిషి శరీర ధర్మాలను కాస్త పరిశీలించాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్ని ట్యాబ్లెట్ల రూపంలో ఒకే ఒక్క క్యాప్సూల్ రూపంలో అందించవచ్చు. కానీ శరీరానికి కావలసిన క్యాలరీల శక్తి మాట ఏమిటి? ఎందుకంటే ఒక సగటు మనిషికి ఒక రోజుకి కనీసం 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ, కొబ్బరి చట్నీ, గ్లాసు పాలు, మధ్యాహ్నం భోజనంగా అన్నం, కూర, చారు, పుల్కా, పెరుగు, రాత్రిపూట భోజనంగా పుల్కా, కూరలు, ఒక ఫ్రూట్, ఇట్లా ఈ మొత్తం భోజనంలో ఉండే విటమిన్స్, మినరల్స్ని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ మనిషికి శక్తినిచ్చే అంశాలలో ప్రధానమైనది నూనెలు, క్రొవ్వులు. వీటిని ట్యాబ్లెట్ల రూపంలో ఎంత మొత్తంలో తీసుకోగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే క్రొవ్వులను భర్తీ చేయాలనుకుంటే ఒక్క రోజులో దాదాపు 400 సంబంధిత ట్యాబ్లెట్లను తినాల్సి వస్తుంది. ఇంకా ఇవి కాక విటమిన్లకు, మినరల్స్కు అదనపు ట్యాబ్లెట్లను తినాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక మనిషి తక్కువ ఖర్చుతో జీవించటానికి ఒక రోజుకు సరిపోయే పోషకాలను పౌడర్ రూపంలో తయారు చేస్తున్నారు. నానాటికి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ధరలు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కరువు పరిస్థితులు, అలాగే కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కూడా క్షీణించడం వంటివి. అంటే అవకాడోస్, ముఖ్యంగా మామిడి పండ్ల దిగుబడి నానాటికి తరిగిపోతూ వస్తుంది. అందుకే ఫుడ్ రీసెర్చ్ సైంటిస్టులు చాలా ఫ్లేవర్స్ని, రుచులను ఒకే క్యాప్సూల్లో అందించే పద్ధతులను కనుగొన్నారు. ఏది ఏమైనా మనిషి కేవలం ట్యాబ్లెట్లను తినడం ద్వారా శరీరానికి కావలసిన క్యాలరీ వాల్యూమ్ని మాత్రం పొందలేడు. అయితే శరీరానికి అవసరమైనన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు ట్యాబ్లెట్లు అందించగలవు. కానీ తగినన్ని క్యాలరీస్ని మాత్రం అందించలేవు. దీనికి గాను మనిషి తప్పనిసరిగా సహజ సిద్ధమైన భోజనం మీదనే ఆధారపడాలి. కాబట్టి ఈ విషయంలో పరిశోధనలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.